హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను అవర్ యూనివర్స్ డ్రామా థర్డ్ ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చేసాను. ఎపిసోడ్ స్టార్టింగ్‌లో ఏం జరుగుతుందంటే ఇద్దరు అగ్రీమెంట్ పైకి సైన్ చేస్తారు. తయాంగు ఒక రూమ్‌ని చూసి నేనిక్కడే ఉంటాను అంటాడు. మొదట హంజు అంగీకరించదు. కొంచెం ఆలోచించి తర్వాత సరే నువ్విక్కడ ఉండొచ్చు. కానీ వస్తువుల్ని ఏది టచ్ చేయకూడదు అంటుంది. అప్పుడు తయాంగు కూడా నేను ఇప్పటికే నా సామాను అక్కడ పెట్టేశాను. నిజానికి నేనే చెప్పబోతున్నాను. నా వస్తువుల్ని కూడా టచ్ చేయకూడదు అని. రూమ్ లోకి రావాలంటే ముందుగా డోర్ నాక్ చేయాలి అర్థమైందా అని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటి తర్వాత హంజు డోర్ దగ్గరకు వచ్చి నువ్వు ఇక్కడ ఒక నెల మాత్రమే ఉండాలి, ఒక నెల తర్వాత వెళ్ళిపోవాలి అర్థమైందా అని అంటుంది. దానికి తయాంగ్ నాకు తెలుసు అని చెప్తాడు. అప్పుడు హంజు నేను జాబ్ కి వెళ్ళిపోతాను, తర్వాత యూజుని చూసుకునేది ఎవరు అని అడుగుతుంది. ఆ నెక్స్ట్ సీన్ లో తాంగ్ తన బాస్ తో నాకు ఒక నెల సెలవు కావాలి, ఒక చిన్న పిల్లవాడిని చూసుకోవాలి, నిజానికి అది నా పిల్ల కాదు కానీ అయినా నేను వెళ్లాల్సిందే అని చెప్తాడు. కానీ బాస్ మొదట ఒప్పుకోడు. అప్పుడు తాంగ్ నేను 3 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాను, కంపెనీ కోసం ఎంత చేశానో మీకు తెలుసు, నేను ఒక్కసారి కూడా లీవ్ తీసుకోలేదు, ఈసారి మాత్రం నాకు సెలవు కావాలి అని అడుగుతాడు. అప్పుడు బాస్ సరే నేను నీకు సెలవిస్తాను, నువ్వు పేటర్నల్ లీవ్ తీసుకుని వెళ్ళొచ్చు, కానీ వెళ్లే ముందు ఒక చివరి పని చేయాలి అంటాడు. నీకు కెమెరా అంటే ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ కొన్ని ఫోటోలు తీసి ఇవ్వాలి అంటాడు. తర్వాత సీన్ లో తాయాంగు కెమెరా తీసుకుని ఒక హోటల్ రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ కూర్చుని రూమ్ కి అక్కడ ఉన్న వస్తువులకి ఫోటోలు తీస్తాడు. అదే హోటల్లో మనకు ఒక కొత్త క్యారెక్టర్ కనిపిస్తుంది. ఆమె పేరు వుయిజాంగ్. ఆమె ఫిలిం ఫ్లూటో కంపెనీ సీఈఓ. అదే సమయంలో ఒక ఫోటోగ్రాఫర్ కూడా. అప్పుడే అక్కడికి మోసాంగ్ వస్తాడు. అతను ఆమె మేనేజర్, అలాగే ఫిలిం ఫ్లూటో డైరెక్టర్ కూడా. మోసాంగ్ ఒక ఆర్టికల్ చూపిస్తాడు. అది వుయిజాంగ్ గురించి వచ్చిన న్యూస్. కానీ ఆమె దాన్ని సీరియస్ గా తీసుకోదు. ఈ ఫోటో బాగా రాలేదు, నేను తీసి ఉంటే చాలా బాగా వచ్చేది అంటుంది. అప్పుడు మోసాంగ్ మన షూటింగ్ లొకేషన్స్ మార్చాలి, నేను ప్రతిసారి ఇలాగే చేస్తున్నాను, కానీ నేను ఒక్కడనే అన్ని ఎలా చూసుకుంటాను, సామాను ఇక్కడ నుండి అక్కడికి మోసుకోవాలి, నాకు ఒక అసిస్టెంట్ కావాలి అంటాడు. అప్పుడు ఓయేజాంగ్ నాకు తెలీదు, నీకు అవసరమైతే నువ్వే చూసుకో అంటుంది. అప్పుడు మోసాంగ్ అక్కడే ఫొటోస్ తీస్తున్న తాయాంగ్ని చూస్తాడు. అతను తీసిన ఫోటోలు చూస్తూ ఉంటాడు. మోసాంగ్ అతని మాటలు విని దగ్గరికి వస్తాడు. తయాంగ్ మీరెవరు అని అడుగుతాడు. అప్పుడు మోసాంగ్ తన బిజినెస్ కార్డ్ ఇస్తాడు. నేను ఎవరో ఇది చూస్తే తెలుస్తుంది, నువ్వు మా దగ్గర పని చేస్తావా, నువ్వు తీసిన ఈ ఫోటోలు నేను వాడుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. ఆ నెక్స్ట్ సీన్ లో హంజు ఆఫీస్ కి రెడీ అవుతుంది. యూజిక్ తినిపించి తాయాంగ్ డోర్ దగ్గరకు వచ్చి యూజికి భోజనం పెట్టు, నేను జాబ్ కి వెళ్తున్నాను, ఏం జరుగుతుందో ప్రతి క్షణం నాకు అప్డేట్ ఇవ్వాలి అంటుంది. తర్వాత సీన్ లో హంజు పిఎస్ ఫుడ్ కంపెనీకి వెళ్తుంది. అక్కడ ఆమెకు పని ఎలా చేయాలో ట్రైనింగ్ ఇస్తారు. ఇక తాయాంగ్ ఇంట్లో యూజికి భోజనం పెడుతున్నాడు. హంజుకి వరుసగా ఫోటోలు పంపుతూ అప్డేట్ ఇస్తున్నాడు. అవి చూసి హంజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సాయంత్రం తయాంగ్ స్నానం చేయడానికి రెడీ అవుతాడు. కానీ అక్కడ హీటర్ పనిచేయదు. సో దాంతో వేడి నీళ్లు రావడం ఆగిపోతుంది. చల్లటి నీళ్లు స్నానం చేయాలని తయాంగ్కి అస్సలు ఇష్టం ఉండదు. తయాంగ్ బయటకు వస్తాడు. అదే టైంలో హంజు కింద నుంచి పైకి వస్తుంది. అతన్ని అలా చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏం చేస్తున్నావు నువ్వు అని అరిచి అడుగుతుంది. తయాంగ్ చెబుతాడు, ఏంటంటే వేడి నీళ్ళు రావడం ఆగిపోయింది, చల్లటి నీళ్ళతో నేను స్నానం చేయాలని లేదు నాకు. అప్పుడు ఇద్దరు కలిసి హీటర్ దగ్గరికి వెళ్లి చూస్తారు. తాయాంగ్ దాన్ని రిపేర్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఏమీ పనిచేయదు. హంజు అంటుంది, నువ్వే కదా ఇది నీకు బాగా వచ్చని చెప్పింది, ఇప్పుడు ఏం చేయలేకపోతున్నావేంటి అని అడుగుతుంది. తర్వాత వాళ్ళు హీటర్ రిపేర్ చేసే వ్యక్తికి కాల్ చేస్తారు. కానీ అతను చాలా ఎక్కువ డబ్బులు అడుగుతాడు. తాయాంగ్ వెంటనే సరే ఎంతైనా పర్లేదు చేసేయండి అంటాడు. కానీ హంజు ఒప్పుకోదు. అంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి తిరస్కరిస్తుంది. తర్వాత అడుగుతుంది, నువ్వు ముందే స్నానం చేసేసావు కదా, యూజును కూడా నువ్వే స్నానం చేయించాలి అని. అప్పుడు తయాంగ్ అంటాడు, చల్లటి నీళ్ళతో చేస్తే యూజుకి జలుబు చేస్తుంది కదా అని. దీనికి హంజు ఏమీ చెప్పదు. కొద్దిసేపటి తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతుంది. తయాంగు నాకు తెలీదు, నువ్వే చూసుకో అంటాడు. చివరికి హంజు ఎలాగోలా వేడి నీళ్ళు సిద్ధం చేస్తుంది. టబ్లో నీళ్లు పోస్తుంది. తయాంగుకి రా యూజికి స్నానం చేపిద్దాం అని అడుగుతుంది. ఇద్దరు బాత్రూంలోకి వెళ్ళి యూజికి స్నానం చేపిస్తారు. స్నానం చేయిస్తుండగా హంజు పదే పదే చెప్తుంది యూజిని బాగా పట్టుకో అని. ఇద్దరు కాస్త రిలాక్స్ గా కూర్చుంటారు. అప్పుడు తాయాంగ్ అంటాడు, చాలా బాగా చేశావు అని. హంజు అతను చూస్తుంది. వెంటనే అర్థమవుతుంది అతను తనకే తాను శబాష్ చెప్పుకుంటున్నాడు అని. అతను చెప్తాడు, నాకు నా మీద గర్వంగా ఉంది అని. అప్పుడు హంజు అంటుంది, నువ్వు యూజును బాగా పట్టుకుని ఉంటే అరగంట టైం సేవ్ అయ్యేది అని. తాయాంగ్ చెప్తాడు, నేను నా బెస్ట్ చేశాను అని. అప్పుడే చూస్తే యూజు మళ్ళీ వెళ్ళి టబ్ లో కూర్చుంది. ఇద్దరు ఒక్కసారిగా అరిచి పరిగెత్తుతారు. తర్వాత సీన్ లో హంజు కంపెనీ బాత్రూమ్ లో ఉంటుంది. అప్పుడు తాయాంగ్ ఆమెకి మెసేజ్ చేస్తాడు, ఈ రోజు నీ జాబ్ లో మొదటి రోజు, నువ్వు స్నానం చేయలేదని ఎవరికి తెలియకూడదు, నీ హెయిర్ సరిగ్గా సెట్ చేసుకో.
అని అంటాడు. హంజు అలాగే చేస్తుంది. తర్వాత ఆఫీసులోకి వెళ్లి తన చైర్‌లో కూర్చుంటుంది. అప్పుడే గజంగ్ అక్కడికొస్తాడు. అతను యూన్సంగ్ అసిస్టెంట్. ఈ పనేమిటో చెబుతాను అని. చాలా డాక్యుమెంట్లు ఇస్తాడు. కానీ హంజు చెప్తుంది, ఇవి నేను ఇప్పటికే పూర్తి చేశాను అని. అది చూసి గజంగ్ ఆశ్చర్యపోతాడు. నువ్వు చాలా మంచి ఎంప్లాయివి అని చెప్తాడు. కానీ వెళ్లే ముందు ఆమెను బాగా చూసి అడుగుతాడు. నువ్వే కదా ఇక్కడికి ఒక మనిషి వచ్చి హనీ అని అరిచిన అమ్మాయి అని చెప్పి ఒక వీడియో చూపిస్తాడు. హంజు ఏమీ మాట్లాడదు. తర్వాత తన ఫ్రెండ్ సెనోరా మాట్లాడుతుంది. ఆమె కూడా అదే కంపెనీలో పనిచేస్తుంది. సెనోరా వీడియో చూసి చెప్తుంది, టెన్షన్ పడద్దు, ఈ వీడియోలో నువ్వు అని క్లియర్ గా కనిపించడం లేదు అంటుంది. హంజు మళ్ళీ వీడియోని జాగ్రత్తగా చూస్తుంది. అక్కడ తాయాంగ్ నవ్వుతూ కనిపిస్తాడు. అతని చెంపలో డింపుల్ పడుతుంది. దాన్ని చూసి హంజు ఆ డింపుల్ ని పీకేయాలనిపిస్తోంది అంటుంది. అదే సమయంలో తాయాంగ్ ఇంట్లో హీటర్ ను మళ్ళీ రిపేర్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. కానీ అది ఇంకా సెట్ కాకుండా ఉంటుంది. సో ఎవరికో కాల్ చేసి ఇది ఎలా రిపేర్ చేయాలి అని అడుగుతాడు. అప్పుడు అవతల వాళ్ళు దానికి టూల్స్ కావాలి అంటారు. కానీ తాయాంగ్ దగ్గర టూల్స్ ఉండవు. అప్పుడు పక్కింటి వ్యక్తి డోసీ దగ్గరికి వెళ్తాడు. మీ దగ్గర టూల్స్ ఉన్నాయా అని అడుగుతాడు. డోసీ ఎందుకు అని అడుగుతాడు. తాయాంగ్ విషయం చెప్తాడు. అప్పుడు డోసీ యూజన్ చూసి హాయ్ అంటాడు. తర్వాత నేను హీటర్ ని రిపేర్ చేయగలను, నేను కూడా మెకానిక్ నే అంటాడు. అలా చెప్పి టూల్స్ తీసుకుని హీటర్ దగ్గరికి వచ్చి రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. రిపేర్ చేస్తూనే తాయాంగ్ ని నువ్వు ఎవరు, హంజుతో నీకు రిలేషన్ ఏంటి అని అడుగుతాడు. నేను వాళ్ళిద్దరిని ఇక్కడ ముందే చూశాను, కానీ నిన్ను మాత్రం చూడలేదు అంటాడు. అప్పుడు తాయాంగ్ మేమిద్దరం కలిసి యూజన్ చూసుకుంటున్నాం. ఇక మరోవైపు హంజు ఎలివేటర్ లో ఉంటుంది. ఆఫీస్ లో ఉన్న వాళ్ళు ఇంకా అదే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక్క మనిషి ఇక్కడికి వచ్చి హనీ అని అరిచింది, ఆ అమ్మాయి ఎవరు అని. అది విని హంజు తనను తాను దాచుకుంటుంది. అప్పుడే ఒక మనిషి ఎలివేటర్ లోకి వస్తాడు. ఆమె అతని ముఖాన్ని చూడలేకపోతుంది, కానీ అతన్ని చూస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి అర్థమవుతుంది ఆ మనిషి తన ఆఫీస్ కి వెళ్తున్నాడు అని. అందుకే అతని వెనకాల ఫాలో అవుతుంది. అప్పుడే గజంగా ఎదురుగా వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతాడు. టీమ్ లీడర్ వచ్చేసారు, వెళ్దాం, ఆయన కలుద్దాం అంటాడు. అప్పుడు హంజు అతన్ని చూస్తుంది. అతనే యూన్సంగ్. అతన్ని చూసి హంజు ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆమె వెంటనే తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. అక్కడ వాళ్ళిద్దరూ పూల తోటలో కలిసి ఉన్న సీన్ గుర్తుకొస్తుంది. ఈ సీన్ ని మనం ముందే చూసాం. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ టైం కి వస్తాం. యూన్సంగ్ హంజు దగ్గరకు వచ్చి నేను ఎవరో అని తనను పరిచయం చేసుకుంటాడు. తర్వాత సీన్ లో హంజు తన చైర్ లో కూర్చుని అతన్ని చూస్తూనే ఉంటుంది. యూన్సంగ్ కూడా ఒక్కసారిగా ఆమె వైపు చూస్తాడు. దాంతో హంజు వెంటనే తనను తను దాచుకుంటుంది. ఇక మరోవైపు డోసిని చూస్తాం. అతను హీటర్ ని రిపేర్ చేస్తున్నాడు. ఒక వైర్ ని కట్ చేయబోతుంటాడు. అది చూసిన తాయాంగ్ వెంటనే అలా చేయొద్దు, అది సరైనది కాదు అనిపిస్తుంది అంటాడు. కానీ డోసి నాకు చెప్పొద్దు, నాకు అన్ని తెలుసు అంటాడు. అలా అని చెప్పి ఆ వైర్ ని కట్ చేసేస్తాడు. అక్కడ వెంటనే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అగ్ని పడే పరిస్థితి వస్తుంది. కానీ తాయాంగ్ వెంటనే పవర్ ఆఫ్ చేసి ప్రమాదం తప్పిస్తాడు. ఆ తర్వాత డోసిని పిలుస్తాడు. కానీ అప్పటికే డోసి అక్కడి నుండి పారిపోతాడు. తాయాంగ్ కోపంగా అరుస్తూ హంజుకి ఇది తెలిసిపోతే నన్నే తినేస్తుంది అని తనలో తానే అనుకుంటాడు. తర్వాత సీన్ లో హంజు ఇంటికి వస్తుంది. హీటర్ ని చూసి ఇదేంటి నేను లైట్ వెలిగింది కదా, ఇప్పుడు అది కూడా లేదేంటి అని అడుగుతుంది. నువ్వేమైనా చేసావా అంటుంది. దానికి తాయాంగ్ వెంటనే నేనేమి చేయలేదు అని అంటాడు. ఇప్పుడు హంజు ఇది మన తప్పు కాదులే, ల్యాండ్ లార్డ్ కి కాల్ చేయాలి అంటుంది. తాయాంగ్ అంటాడు అవును అది మంచిదే అని. ఆమె కాల్ చేస్తుంది. కానీ ల్యాండ్ లార్డ్ ఫోన్ ఎత్తడు. అప్పుడు తాయాంగ్ మెసేజ్ పంపించు అంటాడు. హంజు మెసేజ్ టైప్ చేయబోతుంది. కానీ తాయాంగ్ ఫోన్ తీసుకుని నా భార్య చాలా రోజులుగా స్నానం చేయలేదు, మీరు వెంటనే ఏదైనా చేయాలి అని టైప్ చేయడం మొదలు పెడతాడు. అది చూసి హంజు షాక్ అవుతుంది. ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంది. తాయాంగ్ ఇలా రాస్తేనే సీరియస్ గా తీసుకుంటాడు అని చెప్తాడు. కానీ హంజు అలా చేయాలని అనుకోదు. ఆమె ఫోన్ లాక్కుంటుంది. ఆ సమయంలో ఒక ఇమేజ్ పొరపాటున ల్యాండ్ లార్డ్ కి సెండ్ అయిపోతుంది. హంజు కోపంగా అరిచి నువ్వు ఏ పనికి పనికిరావు అంటుంది. తాయాంగ్ మాత్రం నేను ఇంకేదైనా పని చేసి హెల్ప్ చేయగలను, నీకు అవసరమైతే చెప్పు అంటాడు. తర్వాత సీన్ లో ఇద్దరు లాండ్రీ దగ్గర ఉంటారు, బట్టలు ఉతుకుతూ ఉంటారు. అప్పుడు హంజు తన వీడియోని చూస్తూ ఉంది. అదే వీడియో తాయాంగ్ కంపెనీకి వచ్చి హనీ అని అరిచినది. ఆఫీస్ గ్రూప్ చాట్ లో అందరూ అదే విషయం గురించి మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి ఈ గ్రూప్ లోనే ఉంది, ఆమె భర్త వచ్చి అక్కడ ఇలా చేశాడు అని. అప్పుడు హంజు ఆ వీడియోని తాయాంగ్కి చూపిస్తుంది. చూడు నువ్వేం చేసావో, ఆఫీస్ లో అందరూ నా గురించి ఇలా మాట్లాడుతున్నారు, నువ్వు ఏ పనికి పనికిరావు, నా ఇమేజ్ మొత్తం నాశనం చేసేసావు అంటుంది. ఆ తర్వాత ఈ రోజు నేను యూన్సంగ్ ని కలిశాను, అతనితోనే నా మొదటి ప్రేమ అని చెప్తుంది.
నేను అతని ముందు బేక్ సుజీలాగా కనిపించాలి అని అనుకుంటున్నాను, కానీ నీ వల్ల అలా కాలేకపోతున్నాను అంటుంది. అప్పుడు తాంగ్, ఏ సూజీ, ఎవరితో నేను నువ్వు పోల్చుకుంటున్నావు అని అడుగుతాడు. నువ్వు ఆమెతో పోల్చుకునేలా లేవే అంటాడు. దాంతో హంజు ఇంకా కోపంగా నాకు సూజీలా అవ్వాలి అని అరుస్తుంది. అది చూసి తాయాంగ్, ఇలా రియాక్ట్ అవ్వద్దు, నాకు నిజంగా భయంగా ఉంది అంటాడు. తర్వాత సీన్ లో చూస్తే హీటర్ పాడై 3 రోజులు అయింది. ఇప్పటికీ హంజు చల్లటి నీళ్ళతోనే స్నానం చేస్తుంది. ఆమె యూజుకి భోజనం పెడుతుంది. అప్పుడు తాయాంగ్ అక్కడికి వస్తాడు. హంజు, నేను ఆఫీస్ కి వెళ్తున్నాను, యూజును నువ్వు చూసుకో అని చెప్తుంది. తాయాంగ్, నువ్వు మళ్ళీ చల్లటి నీళ్ళతోనే స్నానం చేసావా, అలా చేయకు, నీకు ఫీవర్ రావచ్చు అని అంటాడు. కానీ హంజు, నేను బాగానే ఉన్నాను, మనం యూజును చూసుకోవాలి అంటుంది. అయితే ఆమెకి కొంచెం జలుబు వచ్చినట్లు కనిపిస్తుంది. అది తాను గమనిస్తాడు. రాత్రికి హంజు తన రూమ్ లో ఉంటుంది. ఒక బాక్స్ తీసి ఓపెన్ చేస్తుంది. అందులో యూన్ సంగ్ తో తీసుకున్న పాత ఫోటోలు ఉంటాయి. వాటిని చూసి గుర్తు చేసుకుంటుంది. మరుసటి రోజు హీటర్ పాడై 4వ రోజు అవుతుంది. ఆ రోజు ఆమె స్నానం చేయదు. ఆఫీస్ కు వెళ్ళినప్పుడు యున్సంగ్ రేపు బిజినెస్ ట్రిప్ వెళ్ళబోతున్నాడని తెలుస్తుంది. దాంతో ఆమె హ్యాపీ అవుతుంది, ఎందుకంటే ఆమె స్నానం చేయలేదని అతనికి తెలియకూడదు అనుకుంటుంది. మరోవైపు తాంగు ఇంట్లో యూజుకి భోజనం పెడుతున్నాడు. హంజున్ నిద్రకి బాయ్ చెప్పి ఆఫీస్ కి వెళ్తుంది. ఆమె ఈ రోజు యున్సింగ్ ఆఫీస్ కు రాడు అనుకుంటుంది. కానీ తర్వాత చూస్తే అతను ఆఫీస్ లోనే ఉంటాడు. దాంతో హంజు మళ్ళీ తాకుంటుంది. ఇక తాంగు ఇంట్లో బట్టలు ఉతుకుతున్నాడు. కానీ అతనికి అది సరిగ్గా రావడం లేదు. అప్పుడు తన జేబులో ఒక కార్డు కనిపిస్తుంది. అదే మోసాంగ్ ఇచ్చిన బిజినెస్ కార్డు. తర్వాత సీన్ లో తాంగ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఇంటికి వస్తారు. వాళ్ళు యూజుని చూసుకుంటారు, ఎందుకంటే తాంగ్ వాళ్ళని అలా చేయమని అడిగాడు. అంతలో తాంగ్ మోసాంగ్ని కలవడానికి వెళ్తాడు. అతను, ఈ రోజు నేను ఊయిజంగ్ కోసం పనిచేస్తాను, కానీ డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్తాడు. మోసాంగ్, సరే చేస్తాను, కానీ ఊయిజంగ్ ముందు ఎక్కువ ప్రశ్నలు అడగకు అని చెప్తాడు. మోసాంగ్ తాంగ్ కి ఆమె ఏం చెప్పినా అదే చేయాలి, ఎక్కువ ప్రశ్నలు అడగకూడదు అని చెప్తాడు. తర్వాత తాంగ్ లోపలికి వెళ్లి షూటింగ్ సెటప్ చేయడం మొదలు పెడతాడు. కెమెరాలను సెట్ చేస్తాడు, లైట్స్ కూడా అమర్చేస్తాడు. కొద్దిసేపటికి ఊయిజంగ్ అక్కడికి వస్తుంది. ఆమె ఫోటోలు తీయడం ప్రారంభిస్తుంది. తాంగ్ కూడా పక్కనే ఉండి చిన్న చిన్న మార్పులు చేస్తూ సహాయం చేస్తుంటాడు. అది చూసి ఊయిజంగ్, నువ్వెవరు, ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు తాంగ్, నేను పార్ట్ టైం పని కోసం ఇక్కడికి వచ్చాను, మోసాంగ్ నన్ను పంపించాడని చెప్తాడు. ఊయిజంగ్ వెంటనే, నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు, నువ్వు వెళ్ళొచ్చు అంటుంది. కానీ తాంగ్, నేను ఇక్కడే ఉండాల్సిందే, నాకు డబ్బులు చాలా అవసరం అని చెప్తాడు. ఇంతలో ఒక సెలబ్రిటీ గురించి రూమర్లు వస్తాయి. ఆమెకి ఎవరితోనూ అఫైర్ ఉందని వార్తలు వస్తాయి. ఊయిజంగ్ ఆమెతో మాట్లాడి స్క్రిప్ట్ మార్చాలని చెప్తుంది. కానీ ఆ సెలబ్రిటీ ఒప్పుకోదు. అప్పుడు ఊయిజంగ్, నీ ఎఫ్ఐఆర్ గురించి నాకు ఆసక్తి లేదు, నువ్వు నన్ను నమ్మకపోయినా పర్లేదు, కానీ నా కెమెరాను నమ్ము అని చెప్తుంది. అని చెప్పి వేరు వేరు యాంగిల్స్ లో ఫోటోలు తీస్తుంది. తాయాంగ్ పక్కన నిలబడి అన్ని గమనిస్తుంటాడు. ఆ తర్వాత అతను ఒక అదనపు లైట్ కూడా పెడతాడు. అది చూసి ఊయిజంగ్, నువ్వేం చేస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు తాయాంగ్, ఇలా లైట్ పెడితే ఫోటోలు ఇంకా బాగా వస్తాయని చెప్తాడు. అంతేకాదు, గతంలో తాను ఇలా చేసి మంచి ఫోటోలు తీసిన ఉదాహరణ కూడా చెప్తాడు. ఇక మరోవైపు యూన్ సంగ్ తన టీం తో ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక హంజున్ అక్కడ తన అభిప్రాయం చెప్తుంది. ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేయాలో వివరంగా చెప్తుంది. సాయంత్రం అయ్యేసరికి అందరూ వెళ్ళడానికి రెడీ అవుతారు. యూన్ సంగ్ హంజుకి, వెళ్దాం, నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్తాడు. ఇద్దరు ఎలివేటర్ లో ఉంటారు. యూన్ సంగ్, నేను నిన్ను ఇంటి దగ్గర దించేస్తానని చెప్తాడు. ఇక మరోవైపు తాంగు ఇంటికి వచ్చేస్తాడు. అతని ఇద్దరు ఫ్రెండ్స్ యూజుతో ఆడుకుంటూ ఉంటారు. కొద్దిసేపటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అంతలో యూజు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చెల్లాచెదురుగా వేసేస్తుంది. తాంగు అవి సర్దుతుండగా యూజు రూమ్ లోకి వెళ్లి తాంగు కెమెరాను తీసుకుంటుంది. తాంగు లోపలికి వచ్చి కెమెరాను చూసుకుంటాడు. ఇక యూన్ సంగ్ హంజుని ఆమె ఇంటి దగ్గర దించేస్తాడు. ఇద్దరు కారు నుండి బయటకు వచ్చి మాట్లాడతారు. హంజుని చూస్తూ యూన్ సంగ్ తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు. అప్పుడు వాళ్ళు ఇద్దరు పూల పొలంలో ఉన్న సీన్ ని గుర్తు వస్తుంది. ఆ రోజు యూన్ సంగ్ తన ప్రేమను చెప్పబోతున్నాడు. కానీ అప్పుడు హంజుకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. యూన్ సంగ్, ముందు కాల్ మాట్లాడరా అని చెప్తాడు. ఆమె కాల్ మాట్లాడి తిరిగి వస్తుంది. ఆ తర్వాత, నేను చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళబోతున్నాను, ఇక మనం కలవలేమని చెప్తుంది. ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్ కి వస్తాం. హంజు, ఇలా మళ్ళీ కలుస్తామని నేను ఊహించలేదు అంటుంది. నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయావు అనుకున్నాను, ఆఫీస్ లో కూడా నువ్వు నాతో మాట్లాడలేదు అంటుంది. యూన్ సంగ్ అలా ఏమి లేదని చెప్తాడు. తర్వాత, అయితే నిన్ను ఏం బాధ పెడుతుంది అని అడుగుతాడు. కానీ హంజు చెప్పకుండా మానేస్తుంది. ఆ తర్వాత సీన్ లో హంజు ఇంటికి వస్తుంది. చుట్టూ ఉన్న వస్తువులు చెల్లాచెదురుగా ఉండడం చూసి అవి సర్దడం మొదలు పెడుతుంది. అప్పుడు తాయాంగ్, నేనే సర్దేస్తాను అని చెప్తాడు. కానీ హంజు, ఇది ఎలా అయింది అని అడుగుతుంది. తాయాంగ్, నేను ఒక పని కోసం బయటికి వెళ్లాల్సి వచ్చింది అంటాడు. అది విని హంజు కోపంగా, నువ్వు బయటికి ఎలా వెళ్తావు, యూజుని ఎవరు చూసుకున్నారు అంటుంది. తాయాంగ్, చింతించొద్దు, నా ఫ్రెండ్స్ వచ్చి చూసుకున్నారు అని చెప్తాడు. హంజు, మన అగ్రిమెంట్ లో ఇలా ఏం లేదు కదా అని అడుగుతుంది. అప్పుడు తాయాంగ్,
నేను ఎందుకు బయటకు వెళ్ళానో తెలుసుకోవాలనిపించదా? చాలా సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ కెమెరాని టచ్ చేశానని చెప్తాడు. అంతలో హంజుని చూసి చెప్తాడు, "నువ్వు బాగా కనిపించడం లేదు" అని. అది విని హంజన్, "అవును నిజమే. నేను లూజర్‌లా ఫీల్ అవుతున్నానని" చెప్తుంది. తాయాంగ్, "నేను అలా అనలేదు" అంటాడు. తర్వాత, "నువ్వెళ్ళి స్నానం చేసి రా" అని అంటాడు. "నేను హీటర్ రిపేర్ చేపించాను" అని చెప్తాడు. తర్వాత సీన్‌లో హంజు స్నానం చేసి బయటకొస్తుంది. మొదట యూజిన్‌ని చూస్తుంది. ఆమె నిద్రపోతూ ఉంటుంది. తర్వాత తాయంగ్ దగ్గరకొచ్చి కూర్చుంటుంది. తాయంగ్ ఏదో తాగుతూ ఉంటాడు. అతడు, "నాకు ఆల్కహాల్ కావాలనిపిస్తుంది. కానీ అది లేకపోవడంతో ఇదే తాగుతున్నానని" చెప్తాడు. అప్పుడు హంజు, "ఆగు నేను తీసుకొస్తానని" చెప్తుంది. కొద్దిసేపటికి ఇద్దరు కలిసి ఆల్కహాల్ తాగుతారు. హంజు, "ఈ రోజు నాకు చాలా కష్టంగా గడిచింది. కానీ వేడి నీళ్ళతో స్నానం చేసిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది" అని చెప్తుంది. హీటర్ రిపేర్ చేపించినందుకు థాంక్స్ అని చెప్తుంది. కానీ డబ్బు మాత్రం ఇవ్వాలి. ఇప్పుడు నా దగ్గర లేదు. మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్‌గా 5 నెలల్లో ఇస్తాను అని చెప్తుంది. అప్పుడు తాయంగ్ నవ్వుతూ, "అదేమీ అవసరం లేదు. నేనిక్కడ ఒక నెల మాత్రమే ఉండబోతున్నానని" చెప్తాడు. "5 నెలలు నీతో ఉండే జలశిక్ష నాకొద్దు" అంటాడు. హంజు కూడా, "నాకు 5 నెలలు నీతో ఉండాలనిపించడం లేదు" అంటుంది. తాయంగ్, "కేవలం ఒక నెల మాత్రమే మన మధ్య ఒక గీత ఉంది. దాన్ని దాటొద్దు" అని చెప్తాడు. తర్వాత సీన్‌లో తాయంగ్ నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు ఫోన్ మోగుతుంది. అతను మేల్కొని మళ్ళీ నిద్రలో తిరిగి పడుకుంటాడు. అప్పుడు పక్కన ఎవరో కనిపిస్తారు. అది హంజు. దాన్ని చూసి తాయంగు ఇది కల అయి ఉంటుందేమో అనుకుని మళ్ళీ పడుకుంటాడు. కొద్దిసేపటికి హంజు కూడా మేల్కొని అతన్ని చూస్తుంది. తాయంగు మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసి ఒక్కసారిగా అరిచేస్తారు. అక్కడితో థర్డ్ ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత కథను మనం ఫోర్త్ ఎపిసోడ్‌లో చూస్తాం. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.